నా పేరు తేరా ఆనంద్ కుమార్. నేను జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడిని. మరి నిన్న జరిగినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారి యొక్క అరెస్టు దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన 3 సార్లు ఎంపీ చేసి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి గొప్ప నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డి గారు. అటువంటి నాయకుడిని లేనిపోయినటువంటి తప్పుడు కేసుల్లో బనాయించి లిక్కర్ స్కామ్ అని చెప్పి ఆయన తప్పుడు ఆధారాలు లేకోకుండా ఒక కేసు అనేది ఈ కూటమి ప్రభుత్వం ఆయనపై కుయుక్తులు పన్ని కేవలం ఆయన యొక్క చిత్తూరు జిల్లాలో అంటే చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లాలో వాళ్ళ నాన్నగారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఒకేసారి రాజకీయాలు వచ్చినటువంటి నేతలు. ఆయన ఎప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే కొడుకు 3 సార్లు ఎంపీ చేసినటువంటి మిథున్ రెడ్డి గారిని అక్కడ చిత్తూరు జిల్లాలో వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కుటుంబ జిల్లాగా ఉన్నాడు. అటువంటి నేతనే మనం అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా చాలా నిరుత్సాహపడిపోయి భయపడిపోతారని చెప్పేసి ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు తప్పితే ఎటువంటి ఆధారం లేనటువంటి తప్పుడు కేసులు బనాయించి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో చాలా హేయమైన చర్య. ఇది ప్రజలందరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. నిన్న ఆదివారం కోర్టుకు సెలవని సంగతి తెలిసి కావాలని ఆయన్ని జైల్లో పెట్టాలని నిన్న ఆదివారం మరి మొన్న అంతకుముందు చేయొచ్చు కదా, కేవలం ఆదివారం కోర్టు సెలవు అని చెప్పి నిన్న ఆయన్ని అక్కడ సిట్ అధికారులు తీసుకెళ్ళి వాళ్ళ వెంటనే ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించి ఆయన్ని సెంట్రల్ జైలు తరలించడం అనేది యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన అతి త్వరలోనే ఒక కడిగిన ముత్యంలాగా మళ్ళీ ప్రజల వద్దకు వచ్చి బెయిల్ మీద వచ్చి కడిగిన ముత్యంలాగా ప్రజల వద్దకు వచ్చి ప్రజలకు సేవ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కేవలం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఆయన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత. ఆయన యొక్క వాయిస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వాయిస్ని పార్లమెంట్లో బలంగా వినపెట్టే విధంగా ఆయన మరి పార్లమెంట్లో ఆయన గలం ఇప్పుతాడు. కాబట్టి ఆయన గలాన్ని ఎలాగలా నొక్కాలి, ఈ సమావేశాలు ఆయన ఉండకూడదని ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయని హడావుడిగా నిన్న అరెస్ట్ చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి నాయకుల్ని మీరు ఎంతమంది అరెస్ట్ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా భయపడే ప్రసక్తి లేదు. మీ కేసులకు కానీ మీ అరెస్టులకు కానీ ఎవడో భయపడే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ చేయలే, ఇప్పుడు ఎంతమంది తప్పుడు కేసులు పెట్టలా, ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే నచ్చలేదో ఆ నాయకులందరిని కూడా కావాలని ఇరికిస్తారు. ఆ స్కామ్కి సంబంధం లేకపోయినా అసలు స్కామే జరగలేదని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా కొన్ని వస్తే మరి వీళ్ళు కావాలని పెట్టి ఆ కేసులో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా మాట్లాడతారో వాళ్ళందరం కూడా ఇరికిచ్చే కార్యక్రమం తప్పితే ఇదేమీ నిజంగా జరిగినటువంటి సంఘటన కాదు. ఇది అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మద్యం ఎవరికి ఇచ్చాడు? ఏమైనా కాంట్రాక్టర్లకు ఇచ్చాడా, లేకపోతే ఏమైనా టెండర్లు వేసి ఇచ్చాడా? అంతా ప్రభుత్వ పరంగానే చేసుకున్నటువంటి వ్యాపారమే కదా. అటువంటిప్పుడు ప్రభుత్వ పరంగా చేసిన దాన్ని వీళ్ళందరూ ముద్దాలు ఎందుకు అవుతారని తెలియదు. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ నిర్మల జడ్జివరపు, ఏలూరు మహిళా అధ్యక్షురాలని, అదేవిధంగా 16వ డివిజన్ కార్పొరేటర్ అండి. మరి రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన విషయంలో మనం చూస్తున్నాము. ఎన్నో అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి అక్రమంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ని మరి కార్యకర్తలను అరెస్ట్ అనేది ఒకటి చేయడం అనేది జరుగుతుంది. నిన్న చూసే మనం మిథున్ రెడ్డి గారిని, అది అక్రమ అరెస్టు. మరి అది కాదని అంటున్నారు హోమ్ మినిస్టర్ గారు. ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఎలా అరెస్ట్ చేయడం కుదురుతుంది అని అంటున్నారు. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంటే అప్పటికి మరి ఆయన ముఖ్యమంత్రిగా చేసి ఉన్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయన అరెస్ట్ చేయాలంటే ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేయరు కదా. ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అయిపోయారు అనిత గారు మీరు? మరి అంటే మీరు చేస్తేనేమో అది మంచిగా అరెస్ట్ చేసినట్టు, లేకపోతే వేరే ప్రభుత్వంలో అరెస్ట్ చేస్తేనేమో అది అక్రమంగా అరెస్ట్ చేసినట్టు అండి. మాకు తెలియక అడుగుతున్నాము. మరి అనిత గారు మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్న అనిత గారు, మీరు నిన్న కాక మొన్న ఒక ప్రతిపక్షంలో ఉన్న రోజా గారిని, ఇప్పుడు మాజీ మంత్రి గారిని పట్టుకొని గాలి భానుప్రకాష్ అనే అతను ఏ విధంగా మాట్లాడాడండి?
ఆవిడని ఏ విధంగా కించపరిచాడు. ఆయన అసలు మగవాళ్ళకి ఎక్కువను ఆడవాళ్ళకి తక్కువ అన్నట్లుగా మాట్లాడు. అంటే ఒక గుర్తింపు లేని ఎమ్మెల్యే అనమాట ఆయన. ఒక రోజా గారి మీద ఇలాంటి ఒక యాక్టివ్గా ఉండే పర్సన్ మీద ఒక నింద అనేది వేస్తే ఒకవేళ ఏమన్నా ప్రజల్లో గుర్తింపు వస్తుంది అని చెప్పేసి ఆ విధంగా ఆవిడ మీద అన్నాడేమో. మరి అది ఆ విషయంలో మీరు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే బాగుండేదేమో. మీరు హోమ్ మినిస్టర్ రాష్ట్రానికండి, ఒక తెలుగుదేశం పార్టీకే కాదు, ఆడవాళ్ళ విషయంలో స్పందిస్తే బాగుంటుంది. మరి రాష్ట్రంలో జరుగుతున్న హత్యలే కానీ, అత్యాచారాలే కానీ, మరి ఇవన్నీ అక్రమ అరెస్టులే కానీ వీటి మీద మీరు స్పందించరు. కొన్ని విషయాలకి మీరు వచ్చి మాట్లాడతారు. మరి రోజా గారి విషయాన్ని రాష్ట్రంలో అన్ని పార్టీల వారు, సినీ ఇండస్ట్రీ వారు కూడా కొంచెం చర్చనీయాంశంగా మారేటప్పటికి దీన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటీషియన్గా మరి చంద్రబాబు నాయుడు గారు పేరొంది ఉన్నారు కదా, అందుకనే ఆయన ఈ విధంగా ఈ రకంగా చేయిస్తున్నారేమో. మరి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అనేది అక్రమంగానే చేశారు. మాకు తెలియక అడుగుతున్నామండి. గత ప్రభుత్వంలో ఒక ఎంఆర్పిని ఫిక్స్ చేసి గవర్నమెంటే దాన్ని మద్యం దుకాణాలు నడిపి కొంతమందికి జీవనాధారం కల్పించి అది ప్రభుత్వానికి ఆదాయం వెళ్తే అక్కడ అక్రమం జరుగుతుందని అంటున్నారు. మరి ఇప్పుడు లాటరీ సిస్టమ్ ద్వారా ఎవరికి పడితే వాళ్ళకి తెలుగుదేశం క్యాడర్కి ఇచ్చేసుకొని, నాయకులకి ఇచ్చేసుకొని, మరి ఆ విలేజెస్లో బెల్ట్ షాపులు ఎనీ టైం మందులాగా ఏటీఎం లాగా మందు అనేది అమ్మిస్తూ అవి ఆ డబ్బులు ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయండి? తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల జోబుల్లోకే కదా వెళ్ళేది. అది అక్రమంగా వస్తుంది. అలాంటి వాటిని అక్రమంగా మద్యం లిక్కర్ దాంట్లో స్కామ్ అనాలి. గవర్నమెంట్ అమ్మించి గవర్నమెంట్ ఆదాయం వచ్చేలాగా ఒక పాలసీని పెట్టి ఒక టైం టు టైం మందు అనేది ఒక వ్యాపారంగా చేయించి ఒక ఉద్యోగ అవకాశం కల్పించిన దాన్ని మీరు స్కామ్ అని అంటే, ఇప్పుడు రోడ్ల మీద ఏ టైంలో పడితే ఆ టైంలో, ఎక్కడ పడితే అక్కడ, ఏ విధంగా పడితే ఆ విధంగా, ఎంత రేటుకు పడితే అంత రేటుకు అమ్ముకునేదాన్ని లిక్కర్ స్కామ్, దాన్ని అంటారు స్కామ్ అని. జగన్మోహన్ రెడ్డి గారు ఆయామంలో స్కామ్ జరగలేదండి. మీరు చేస్తున్నారు లిక్కర్ పాలసీ. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో స్కామ్ ఉంది. మిథున్ రెడ్డి గారికి ఏం అవసరం అండి? కొన్ని కోట్లకు అధిపతి ఆయన ఈ లిక్కర్లో ప్రభుత్వంలో ప్రజల సొమ్ము మీద ఆధారపడాల్సిన అవసరం ఏముందండి? మీరు అరెస్టు ఏదో ఒక దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఏదో రకంగా ఒకళ్ళని అరెస్ట్ చూపించాలా. ఆ రకంగా నిన్న మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మేము వైఎస్ఆర్సీపీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇది అక్రమంగానే అరెస్ట్ చేశారు. కోర్టు తీర్పు ఇవ్వకుండానే మీరు ఎలాగ నిందితుల్ని వాళ్ళని నిందేసి వాళ్ళే ఇలా చేశారు అని చెప్పేసి దాంట్లో మీరే తీర్పులో ఏ విధంగా ఇచ్చేస్తారు? కోర్టు ఏమన్నా ఆయన్ని నిందితులు అని చెప్పిందా? చెప్పలేదు కదా. మరి మీరు ఏ రకంగా ఇచ్చేస్తారు? చట్టాలను చేతిలో కూడా తీసుకోవడం టీడీపీ ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. ప్రజలందరూ అన్ని విషయాలు గమనిస్తున్నారండి. ఇటువంటి రాజకీయాలు అనేది కరెక్ట్ కాదు. అదే అసలు ప్రజలందరూ మిమ్మల్ని ఏ విధంగా అనుకుంటారని చెప్పేసి మీరు ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్పనిచ్చి మీరు ప్రజలకు ఏ విధంగా పరిపాలన మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. ముందు అది అమలు చేసి ప్రజల్ని ఇదిగో మేము చేస్తామని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాలి తప్పనిచ్చి వైసీపీ వాళ్ళని అరెస్టులు చేసో, వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టో, వైసీపీ కుటుంబ సభ్యుల్ని బయటకు రాకుండా చేసో ఏదో చేస్తే ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోరు, మీ పరిపాలన అంగీకరించరు. థ్యాంక్ యూ. నా పేరు వైఎన్ విశ్వరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా జేసీఎస్ కన్వీనర్ని. నిన్న అనగా మిథున్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్ అని చెప్పి లిక్కర్ స్కామ్లో అక్రమ అరెస్ట్ చేసి రాజమండ్రి సబ్ జైల్లో పెట్టడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 13 నెలల ఈ పాలనలో ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా పేద ప్రజలకు అందనీయకుండా చేసి, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా పార్టీకి అంకిత భావంతో నిబద్ధతతో పనిచేసే మనుషుల్ని అరెస్ట్ చేసి ఆయన ఏకాకి చేసి పార్టీని ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ప్రయత్నించడం ఇది హేయనీయం అయిన చర్య అని తెలియజేసుకుంటూ, అయ్యా ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగిందే అనుకుంటాం. మొదట 50,000 కోట్లు అన్నారు, తర్వాత 30,000 కోట్లు అన్నారు, తర్వాత 18,000 కోట్లు అన్నారు, తర్వాత 3,000 కోట్లు అన్నారు, తర్వాత 2,000 కోట్లు చిల్లర అన్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది అనే పరిస్థితే ఉంటే ఇన్నిసార్లు ఇన్ని మాటలు మార్చుతో ఇన్ని వేల కోట్లు జరిగినాయని పటిష్టంగా చెప్పగలిగారా? చెప్పలేకపోయారు. అలాంటప్పుడు ఇప్పుడు ఎక్కడైనా డబ్బులు సీజ్ చేసిన ఆధారాలు ఉన్నాయా? పోనీ ఎక్కడైనా పెట్టుబడి పెట్టిన ఆధారాలు ఉన్నాయా? ఇవేమీ లేకుండా కేవలం సిట్ అంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే ఒక దర్యాప్తు సంస్థను వేసి వాళ్ళకి నచ్చిన ఎల్లో మీడియాల్లో రోజుకు ఒకరిని చూపిస్తూ వాళ్ళని ఎలివేట్ చేస్తూ దాన్నే సిట్ అధికారులు ప్రూఫ్లుగా తీసుకుని అక్రమ అరెస్టులు చేయడం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు విన్నవించుకుంటున్నాం, ప్రజలకి మంచి చేయండి. ఈ కక్ష సాధింపు చర్యలతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజీ వస్తుంది తప్ప ఎటువంటి నష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మాలాంటి తమ్ముళ్ళు కోట్లలో ఉన్నారు అభిమానులు.
ఆయన మీద ఏగ కూడా వాళ్ళని కన్నా చూసుకునే అభిమానులు ఉన్నారని తెలియజేసుకుంటున్నాను. మరొక్కసారి చెప్తున్నాను, ప్రజలకు మంచి చేయండి తప్ప కేసుల ద్వారా లబ్ధి పొందుదామని ఆలోచిస్తే రేపు 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఖాయం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చూపించి మేమంటే ఏంటనేది చూపిస్తామని తెలియజేసుకున్నాను. నా పేరు బళ్ళ విజయ్ కుమార్, మా దెందులూరు. ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్టు అది కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో ఒక భాగంగానే మేము దాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నాను. మిథున్ రెడ్డి గారు ముందే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను ఏ తప్పు చేయలేదు, నేను తప్పు చేయకపోయినా మీరు నన్ను కక్ష సాధింపులు చేస్తున్నారు కాబట్టి మీరు అరెస్ట్ చేసుకుంటారా, లోపల పెట్టి చంపేసుకుంటారా చేసుకోండి అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. జగన్ అన్న చెప్పినట్టు మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఇక్కడ అదిరేవాడు బెదిరేవాడు ఎవడో లేడు. వైసీపీ కార్యకర్త అంటేనే అదరనివాడు బెదరనివాడు. మీరేం చేసుకుంటారో చేసుకోండి. బంతిని మీరు ఎంత స్పీడ్గా కొడితే ఎంత స్పీడ్గా మళ్ళీ రిటర్న్ వస్తుంది, అంతకన్నా స్పీడ్గా మిథున్ రెడ్డి గారు బయటకు వస్తారు. ప్రతి కార్యకర్త కూడా అలాగే ధైర్యంగా ఉంటారు. దీని మీద యాక్షన్ ఏం చేయాలన్నది మేము ప్లాన్ చేసుకుంటాము. మిథున్ రెడ్డి గారి అరెస్ట్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ రోజు కాలేజీలో పెద్దారెడ్డి గారు కొట్టారని చెప్పి ఈరోజు కొడుకు మీద కక్ష సాధింపు చర్యలు, కొడుకు మీద కక్ష సాధిస్తున్నారని అనుకుంటున్నాం మేము. అంతే తప్ప మిథున్ రెడ్డి గారు ఏ తప్పు చేసాడంటే మేము నమ్మం. ఇది కూటమి ప్రభుత్వం భాగంలో పూర్తిగా కక్ష సాధింపు చర్య తప్ప దాంట్లో ఎటువంటి ఆధారాలు లేవు. దీని మీద వాళ్ళు సిట్టు కూడా పూర్తిగా 300 పేజీలతో A4గా నిర్ధారించారు. సిట్టు A4గా చేసినా మరి లాయర్లు వెళ్ళినప్పుడు ఈ నిజంగా ముద్దాయి అయితే లాయర్లకు అవకాశం ఇవ్వాలిగా. లాయర్లు ఎవరిని కోర్టులోకి వెళ్ళనివ్వకుండా ఆపేశారు కదా వీళ్ళు. నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే మీ లాయర్లకు అవకాశం ఇచ్చి మాట్లాడుకోండి, ఇగో 300 పేజీలు మీకు ఇస్తున్నాం, ఇదిగో ఆయన చేసిన తప్పని లాయర్లు చూపించాలి కదా. వాళ్ళు చూపించకుండా లాయర్లను ఆపారంటే దాంట్లో ఎటువంటి ఆధారాలు లేవు. అక్కడే మనకి స్పష్టంగా కనబడుతుంది ఇది కక్షపూరితంగా పెట్టిన కేసు తప్ప దాంట్లో ఎటువంటి ఆధారాలు లేవు. నా పేరు గారపాటి నాగేశ్వరరావు, ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా ఎస్ఎస్ఎల్లో పనిచేస్తున్నాను. అయా నిన్న జరిగిన మిథున్ రెడ్డి గారి అరెస్ట్ను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిఐబిఎస్లు మొత్తం అందరూ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఒక సెలవు దినం రోజున అరెస్ట్ చేయడం తప్పు. వచ్చేది పార్లమెంటు సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న నష్టాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈయన తెలియపరుస్తారని ఈయన అరెస్ట్ చేశారని మేము భావిస్తున్నాం. సోదరులారా, మీరు తెలుసుకోవాల్సిన ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సముద్రం లాంటిది. సముద్రంలో ఎన్నో కెరటాలు వస్తే పోస్తూ ఉంటాయి, కానీ సముద్రం అలాగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్రలో మంచిగా బలంగా చేకూరుస్తుంది. మంచి బలంగా ప్రజలు మమ్మల్ని నమ్మారు, మాకు మంచి మెజార్టీతో గెలిపించారు. తర్వాత మాకు ఓటమి జరిగింది. అయినా సరే గవర్నమెంట్ వారు అమలుపరిచిన మద్యాన్ని ఇది తప్పుడు దారి పట్టించి ఈ ప్రభుత్వం వారు ఇలా అరెస్టులు చేయడం తప్పని ఖండిస్తూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చలో 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 జీవి మాల్లో చలో చలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.